కేసులకు సంబంధించి అయితే గవర్నమెంట్ ఇచ్చి జీవోతో అయితే కొన్ని కేసులు అయితే తీసేశారు. కానీ తీసేసిన కేసులకి ఈ పాస్పోర్ట్ ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జడ్జి గారి సంతకం అయితే అవ్వలేదు. ఇంకా కేసులు అయితే వాయిదాలకు తిరగకుండా అయితే ఎగ్జామ్షన్ వచ్చింది, కానీ జడ్జి గారి ద్వారా సంతకం పెట్టలేదు. జడ్జీలు జడ్జి ఎక్కడ కేసులు పోయిన కేసులు కూడా సంతకాలు అయితే అవ్వలేదు జడ్జి గారు అని చెప్తున్నారు. మరి ఈ కేసు అయినా కూడా రేపు 14వ తారీఖు ఏమేసినట్టున్నారు, వచ్చే నెల 14కి పూర్తిగా దీన్ని కేసు తీసేసేటట్టుగా జడ్జి గారు సంతకం అయిపోతే ఈ పాస్పోర్ట్లకు వెళ్ళేవాళ్ళు ఇటుకే ఎగ్జామ్షన్ వచ్చుద్ది, బయటకు వెళ్ళడానికి ఇబ్బందులు కరంగా ఉండి అవి. నిన్న జగన్ మాటలని ఏవైతే 2029లో వైసీపీ ప్రభుత్వం వస్తుంది, అలాగే అంటే చెప్పలేని మాటలు వివాదాస్పద ఫ్లెక్సీలు రప్ప అంటూ దాన్ని కూడా జగన్ ఇప్పుడు కార్యకర్తల ఆవేదన అది అంటూ రాజకీయ నాయకుడు అంటే ఏదన్నా మేలు చేసేటట్టు ఉండాలి, మంచి చేసేటట్టు ఉండాలి. కానీ జనానికి ఈ రబ్బా కత్తులతో కోస్తాం, కొడవలతో నరుకుతాం అంటే ఓట్లు పడవు. అవన్నీ ఏంటంటే మూర్ఖులు చేసే పనులు తప్పితే రాజకీయ నాయకుడు రాజకీయ లక్షణాలు ఉండేవాళ్ళు ఇవన్నీ జరిగాయి కాదు. వీటిని సమర్థించకూడదు. ఈ సమర్థించడం చాలా తప్పు. రాజకీయం అంటే ఏంటి? 10 మందికి సేవ చేయటం, అందరికీ ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేయడం ఈ రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. రబ్బ ఆడుతామంటే రేపు మొత్తం సీట్లు ఇప్పటికే 11 సీట్లు వచ్చినాయి. ఆ సింగిల్ డిజిట్కి పరిమితం కాకుండా చూసుకోవాల్సిందిగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న